తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ పనితీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని పలువురు తెలియజేశారు. తొలిసారిగా శాసనసభ్యుడైన బలరామకృష్ణ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో చొరవ చూపుతున్నారన్నారు. విజయం సాధించిన స్వల్ప వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు మనం చూస్తున్నామండి, మన రాజానగరం నియోజకవర్గం మన ఎమ్మెల్యే శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. ఆయన ఉదయం లేచిన కాడి నుంచి కూడా నైట్ పడుకునే వరకు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడ ఏ మూల ఏ సమస్య ఉన్నా వెంటనే వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించి ఆ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించి రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా ఆయన తన యొక్క పనితీరును ప్రదర్శిస్తున్నారండి. ఈ యొక్క జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు మన రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ రోజుకో గ్రామం చొప్పున మేము చేస్తున్నామండి. ఈ యొక్క గ్రామంలో ప్రజలు వారి యొక్క సమస్యలని ఇళ్ల స్థలాలు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఆధార్ కార్డులు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, భూ సమస్యలు, అది కాకుండా పోలీసు సమస్యలు, మొత్తం అన్ని సమస్యలను ఈ యొక్క జనవాణిలో మన ఎమ్మెల్యే గారు మనకి ప్రతి సమస్యని కూడా ఆయన తీర్చి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో అదే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. కోటికేశ్వర రాజానగరం నియోజకవర్గం మన బొత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత మన రాజానగరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రతిరోజు కూడా నగ్గిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి జనవాణి అని అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో లేకుండా మొత్తం కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు ఆయన. అలాగే మొన్న దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, సంవత్సరానికి 3 బండ్లు చెప్పుని అవి కూడా కార్యక్రమం కూడా చాలా ఘనంగా నెరవేర్చారు. అలాగే ఎక్కడైనా సరే ఆపద ఉందని తెలిస్తే ఆయన ఎమ్మెల్యే అయినా సరే ఆయన దగ్గరుండి ఆ ఆపద దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ ఆపద దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరుండి చక్కబెడుతున్నాడు. అలాగే ఎన్నో కార్యక్రమాలు మనం గతంలో చూడలేని ఎమ్మెల్యే చేయలేని పనులన్నీ కూడా ఈ రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ గారు నెరవేరుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన మనం నగ్గించుకున్న తర్వాత ఇంకెన్నెన్నో కార్యక్రమం చేస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే గ్రామ అభివృద్ధి కొరకు, రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు కూడా చాలా కృషి చేస్తున్నారు ఆయన. మన రాజానగరం నియోజకవర్గానికి బడ్జెట్ సమావేశాలకి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఆయన బడ్జెట్ విషయాల్లో కూడా మన రాజానగరం నియోజకవర్గం మొదటి స్థాయిలో ఆయన నిలబెట్టి ఎన్నో కార్యక్రమాల కోసం ఆయన మాట్లాడడానికి వెళ్ళారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తారని మేమందరం నమ్ముతున్నాం, ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మన అదృష్టం కింద మనం భావిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారు ఎంతో అత్యద్భుతంగా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. అలాగే ఆయన ఆధ్యాత్మికంగా కూడా మంచి కార్యక్రమాలు ఈ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా ఎంతో అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరగడానికి ఆయన సహకారం చాలా బాగుంది. అలాగే నియోజకవర్గంలో ఈ పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మునుపు ఎన్నడూ లేని విధంగా రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉంచుతున్నారడంలో మాత్రం వాస్తవం. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఈ రాజానగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు బడగలపల్లి శ్రీనివాస్ అండి. కోరుకొండ గ్రామ పంచాయతీ 2వ వార్డు నెంబర్ నేను. అందరికీ నమస్కారం. నా పేరు నోక్తర్ శివ, రాఘవపురం గ్రామం, రాజానగరం నియోజకవర్గం. ఈరోజు మనకి జనసేన ఎన్డీఏ కూటమి ఎక్కిన తర్వాత మన రాజానగరం నియోజకవర్గంలోని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న మన ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి సమస్యని ప్రజల దగ్గరికి వెళ్ళి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా పలు సమస్యలను పరిష్కరించి వారి దగ్గరికి వెళ్ళి సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్య దగ్గరికి వారే స్వయంగా వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మనం రీసెంట్గా చూస్తే ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి దాని ద్వారా పేద ప్రజలకి ఎంతో తోడ్పాటుని అందజేయడం మనం చూసాము. చెక్కుల ద్వారా 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇలాగ అనేక కార్యక్రమాలు, ఎంతో గొప్ప కార్యక్రమాలు, మహోన్నతమైన కార్యక్రమాలు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత అతి తక్కువ కాలంలోనే చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సేవా తత్పరులు ఇలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను.
అదేవిధంగా మా గ్రామానికి సంబంధించి మాకు రోడ్లు డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే ఈ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా అభివృద్ధి దిశగా ఈ రాజనగరం నియోజకవర్గాన్ని బలరామకృష్ణ గారు నడిపిస్తూ ఉన్నారు. చాలా కృతజ్ఞతలు బలరామకృష్ణ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో మారిశెట్టి త్రిమూర్తి అని నా పేరు. నేను రిటైర్డ్ టీచర్గా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం. ఈ బత్తుల బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అనేటటువంటి జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఈయన ఒక సాంఘిక సేవావాది, ప్రతి విషయంలోనూ కూడా ముందుంటారు. అలాగే అమరావతి వెళ్ళి విజయవాడలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా ఈయన ముందుగా పాల్గొన్నారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయనేటువంటి మేము కూడా చెప్పుకుంటున్నాం. ప్రతిదానికి కూడా ఒక స్పందన ఉంది. ఏ కార్యక్రమం చూసినా ప్రజల కోసమే, ప్రజల గురించి చేస్తున్నారు ఆయన కూడా. ఏ కార్యక్రమంలో చూసినా సోషల్ వర్క్గా ప్రతి విషయంలోనూ కూడా ఆయన ముందు ఉంటున్నారు. ఈ విషయంలో ప్రతి అధిష్టానం కూడా అదే విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా అందరూ కూడా చేయవలసి ఉండడం, ఇంకా ఆయన చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా టైం ఉంది. ఇది ఎన్నో రోజులు అవ్వలేదు కాబట్టి ఇంకా కొన్ని దానికి కొన్ని ఫండ్స్ కూడా తరువాయిలో ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా ఈ కార్యక్రమాలని ఫుల్ఫిల్ చేస్తారని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. తెలంచెట్టి శ్రీను, మాది కాపురం గ్రామం. ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అండి. ప్రజా ఆదరణతో వచ్చిన నాయకుడు. ఆయన కింద స్థాయి నుంచి కూడా ప్రజల నుంచి ముందుకు వచ్చాడు. ఆయన అభివృద్ధి సంక్షేమం అనేది దాని మీద దృష్టి పెట్టాడండి. ఆయన ఈ రోజున బొడ్డు వెంకటరామ చౌదరి గారికి కూడా మంచి పదవి వచ్చింది. ఆ పదవితోటి ఇద్దరు కూడా ఈ రోజున అది రామలక్ష్మణులు అన్నాలో, లేదా కృష్ణార్జునులు అన్నాలో, లేదా బలరామకృష్ణ అన్నాలో తెలియదు, కానీ ఇద్దరు కలిసి రోజున రాజనగరం నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటే మాట బాగుందండి. ఉన్నంతల్లోనూ ఆయన ఏం చేయాలన్నా ఆయన అందరినీ కలుపుకుని చక్కగా పరిపాలన మాత్రం సాగిస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకులాదిత్య, మాది కాపురం గ్రామం. మన ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ గారు గెలిపించుకున్న నుంచి మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని చెప్పొచ్చు. ఏ విధంగా అయితే కొత్త గ్యాస్, ఉచిత గ్యాస్ ఇస్తా అని చెప్పారో ఆ పథకాన్ని నేరుగా అమలు చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ పథకంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మన బత్తుల బలరామకృష్ణ గారు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో మన నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చాలా స్పీడ్గా ఉందని తెలియజేయచ్చు. మన రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రజలకు ఏ విధమైన సమస్య సరే నేరుగా తెలుసుకుని సమస్య పరిష్కరించడం జరుగుతుంది. సమస్య ఎక్కడున్నా సరే మన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు. దీనికి మన రాజనగరం ప్రజలందరూ ఆనందించదగ్గ విషయాన్ని తెలియజేస్తున్నారు. మాది రాజనగరం నియోజకవర్గం కాపురం కోరుకొండ మండలం. మహాకూటమి అధికారంలో వచ్చిన తర్వాత మన బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కోరుకొండ, రాజనగరం, సీతానగరం మండలాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు చేపట్టి అనేకమైన సమస్యలను పరిష్కరించి చాలా ముందంజలో వెళ్తున్నారు. అన్ని సమస్యలను లక్ష్మీనరసింహస్వామి మన కార్యక్రమం అయితే అన్నదాన కార్యక్రమం అవ్వచ్చు, లేదంటే మరి మన మునగాల రోడ్డు డాము విషయమై తక్షణమే పరిష్కరించి ఇటువంటి జరిగింది. అలానే కొన్ని సమస్యలను వెంటనే పరిష్కారం చేసి ఈ మధ్యకాలంలోనే ప్రజావాణి కార్యక్రమం ప్రవేశపెట్టి దాని ద్వారా అర్జీలు తీసుకుని పేద ప్రజలకు పెన్షన్లో ఏదైనా సమస్యలు ఉంటాయి కూడా పరిష్కారం చేస్తూ ఆయన ముందంజలు వెళ్తూ ఉన్నారు. నా పేరు తన్నీర్ తాతాజీ, మాది శ్రీరంపట్నం గ్రామం. మన రాజనగరం నియోజకవర్గంలో మన బత్తుల బలరామకృష్ణ గారు నగ్గిన తర్వాత రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరిగెడుతుంది. అది ప్రజానికాన్ని అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ నిరంతరం ప్రజల కోసం తప్పించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బత్తుల బలరామకృష్ణ గారు. ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలోనే అవ్వచ్చు, మనకి డిగ్రీ కాలేజీలు అవ్వచ్చు, అయితే గ్రామంలోని డ్రైనేజీలు అవ్వచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, రైతులకి ప్రతి నిమిషం కూడా అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను నిరంతరం పరిష్కరిస్తూ ప్రజలకి అందరికీ కూడా దగ్గరగా ఉంటున్నాడు. ఈయన వచ్చిన తర్వాత రాజనగరం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో కూడా మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని మేము అందరూ కూడా నమ్మిస్తున్నాం.